ఆప్షన్స్ లో థీటా డికే సెల్లర్స్ కు ఉపయోగపడుతుందని చెప్పాం, మరి బయ్యర్ పరిస్థితి ఏంటి? బయ్యర్ ప్రాఫిటబుల్గా ఉండాలంటే తెలుసుకోవాల్సిన థీటాతో పాటుగా డెల్టా. ఓకే, డెల్టా దేన్ని ఇండికేట్ చేస్తుంది? మనం తీసుకున్న స్ట్రైక్ ఏ రేట్లో చేంజ్ అవబోతుంది విత్ రెస్పెక్ట్ టు ద అండర్లైనింగ్ అసెట్. ఈ ఎగ్జాంపుల్లో నేను అండర్లైనింగ్ అసెట్ ని బ్యాంక్ నిఫ్టీని చూస్ చేసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ 49,900 దగ్గర క్లోజ్ అయింది. దాన్నే ఎట్ ద మనీ అంటారు. ఆ 49,900 దగ్గర కాల్ డెల్టా అండ్ పుట్ డెల్టా అబ్జర్వ్ చేయండి. 0.5 మైనస్ 0.5 ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ 1 రూపీ మూవ్మెంట్ కి ఈ స్ట్రైక్ 50 పైసా మూవ్మెంట్ ఇస్తుంది అనమాట. సపోజ్ మీరు ప్రీవియస్ డే 49,500 సిఈ తీసుకున్నారు అనుకోండి, మార్కెట్ ఈ రోజు 49,900 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మీరు ఇన్ ద మనీలో ఉన్నట్టు. అంటే మనం తీసుకున్న స్ట్రైక్ ని దాటి మార్కెట్ పైకి వచ్చింది. ఇప్పుడు 49,500 దగ్గర ఉన్న కాల్ డెల్టా అబ్జర్వ్ చేయండి, 0.64 ఉంది. అంటే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయ్యే ఎవ్రీ 1 రూపీకి ఇప్పుడు మీ స్ట్రైక్ 64 పైసా మూవ్ అవుద్ది అనమాట. మనం తీసుకున్న స్ట్రైక్ దాటి మార్కెట్ ఎంత అప్ సైడ్ మూవ్ అయితే మన ప్రీమియం అంత బాగా పెరగడానికి డెల్టా హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకే ఆప్షన్ బయర్ ఎప్పుడూ కూడా తన స్ట్రైక్ ఎట్ ద మనీ ఆర్ ఇన్ ద మనీలో ఉండేటట్టు చూసుకోవాలి. లేదు కాదు కూడదు 1000కి 10 లాట్లు వస్తున్నాయి అని మార్కెట్ కి దూరంగా ఉన్న అవుట్ ఆఫ్ ద మనీ 2 రూపాయలకి 3 రూపాయలకి వస్తున్నాయి అని కొన్నారనుకోండి, వాటి డెల్టా 0.05 ఆర్ 0.10 ఉంటాయి. అప్పుడు మార్కెట్ ఎంత బాగా మూవ్ అవుతున్నా సరే మీ ఆప్షన్ ప్రీమియం 5 పైసలు 10 పైసలు మాత్రమే పెరుగుద్ది. ఈ లోపు ఎక్స్పైరీ వచ్చిందనుకోండి, మొత్తం గంగార్పణం. వీటినే ఆప్షన్ సెల్లర్ క్యాష్ చేసుకుంటాడు. మార్కెట్కి రెస్పాండ్ అవున 10 డెల్టా 20 డెల్టా సెల్ చేసుకుని చక్కగా పాకెట్లోకి డబ్బులు వేసుకుని వెళ్తాడు.